అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: జీవన ఎరువుల వాడకంలో మెలకువలు, చిక్కుడులో రకాలు సాగులో మెలకువలు, పోషక ఫలం దానిమ్మ సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడని వారు తెలుగు రాష్ట్రాల్లో బహు అరుదనే చెప్పవచ్చు. చిక్కుడులో ప్రధానంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు, రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు నుంచి అధిక దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నా సాగు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కనీసం 5 నుంచి 6 నెలల పంట కాలం ఉంటుంది. అదే పొద చిక్కుడైతే 3 నెలల స్వల్పకాలంలోనే అంది వస్తుంది. తీగ చిక్కుడు వేసినా పొద చిక్కుడు వేసినా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సాగు చేస్తే మంచి దిగుబడులతో పాటు ఆకర్షణీయమైన ఆదాయం పొందే అవకాశం ఉంది. చిక్కుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. చిక్కుడు అనేది లెగ్యూమ్ జాతి పంట. ఈ కూరగాయలన్నిటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నటువంటి కూరగాయ చిక్కుడు. చిక్కుడు సాగుకి ప్రధానంగా మనకు పందిళ్ళ మీద పాకించేటువంటి తీగ చిక్కుడు, అలాగే మరియు పొట్టిగా ఉండేటువంటి పొద చిక్కుడు అనే 2 రకాలుగా లభ్యమవుతుంది. తీగబారి పందిళ్ళ మీద పాకించే చిక్కుల్లో మనకు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది RND1. ఈ రకము దీర్ఘకాలిక పంట. దాదాపుగా ఫస్ట్ కోత కోయడానికి 150 రోజులు సమయం పడుతుంది. ఇది వర్షాకాలంలో విత్తుకున్నట్లయితే మనకు చలికాలంలో పంట వస్తుంది. కానీ కాయ నాణ్యత బాగుంటుంది, గింజ నిండుగా ఉండి ఎరమ బాగుంటుంది. కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్స్ అర్కభవాని అనే రకం, ఇది తక్కువ రోజుల పంట, విత్తిన 78 రోజుల్లోనే వస్తుంది. ఇది కూడా పందిళ్ళ మీద తీగలాగా పాకి పెంచవచ్చును. ఇది ఫోటో సెన్సిటివ్, అంటే ఎప్పుడైనా విత్తుకోవచ్చును. అంటే వర్షాకాలం కానీ వేసవికాలం కానీ చలికాలంలో కానీ ఈ పంటని 3 కాలాల్లో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా పొద రకాల విషయానికి వచ్చినట్లయితే అర్కా అమగ్, ఇది IHR బెంగళూరు నుంచి రిలీజ్ చేసిన రకము. ఇది కాయ గింజ నిండుగా ఉండి పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కాయ నాణ్యంగా ఉంటుంది. సో అలాగే ఇది ఎక్కువ రోజులు రిజనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కోత తర్వాత మళ్ళీ దీన్ని రొటేట్ చేసుకున్నట్లయితే క్రాప్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చును. దాని తర్వాత ప్రైవేట్ రకాల్లోకి వచ్చినట్లయితే నందిని, హిరితు అనే రకాలు రైతులు ఎక్కువ సాగు ప్రాచుర్యం పొందాయి. పందిరి చిక్కుడుకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఎకరానికి 1 కిలో నుంచి కిలోపావు విత్తనం అవసరం అవుతుంది. పొద చిక్కుల్లో చూసుకున్నట్లయితే ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. పందిరి చిక్కుడు నాటుకోవడానికి 2 వరుసల మధ్యలో 2 నుంచి 2.5 మీటర్లు ఉండే విధంగా కాలువలు చేసుకొని దాదాపుగా 1 మీటరు, మీటర్న్నర దూరంలో 1 ఫీట్ గుంత తయారు చేసుకొని దాంట్లో పశువుల ఎరువు వేసుకొని దాంట్లో 3-4 విత్తనాలను మనం నాటుకోవాలి. ఇందులో మంచిగా మొలిచిన తర్వాత ఒక 2 మొక్కలను ఉంచి మిగతావి తీసివేయాలి. ఈ విధంగా ఈ తీగని పైకి బాకిచ్చినట్లయితే పందిరంతా అల్లుకొని మనకు పూత ఖాతా వస్తుంది.
తర్వాత ఈ పొద చిక్కుడులు చూసుకున్నట్లయితే ఇవి పొట్టిగా గుబురుగా పెరుగుతాయి. సో వీటిని విత్తుకోవడానికి 2 వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు లేదా 75 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవచ్చును. వీటిని బోదెలు సాళ్ళ పద్ధతిలో విత్తుకున్నట్లయితే అధిక వర్షాలు పడినప్పుడు మొక్కలు చనిపోకుండా ఉంటాయి. మురుగునీరుని సమర్థవంతంగా తీసివేయవచ్చును. ముందుగా ఈ ప్రధాన పొలంని తయారు చేసుకోవడానికి 2-3 సార్లు దుక్కి దున్ని రోటావేటర్ వేసుకోవాలి. సో దాంట్లో మనం ఒక 4-5 టన్నుల పశువుల ఎరువు, 3 బస్తాల సింగిల్ సూపర్ అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 నుంచి 25 కిలోల యూరియా, తర్వాత 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కులో జల్లుకొని ఈ బోదలు సార్లు చేసుకొని ఈ విత్తనాన్ని నాటుకోవాలి. విత్తనాన్ని నాటిన తర్వాత మనము కలుపు నివారణ కోసము 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథలిన్ అయితే ఎకరానికి 1 నుంచి 1.2 లీటర్లు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని భూమి పైన తడి నేలపైన పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనము విత్తిన 30 రోజులప్పుడు మళ్ళీ ఒకసారి యూరియా ఎకరానికి 30 నుంచి 45 కిలోల యూరియా అనేది అవసరం అవుతుంది. పురుగులు తెగుళ్ళ సమస్య చూసినట్లయితే ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మొదటి దశల్లో మనకు వేరుకుళ్ళు కానీ కాలర్ రాటి కానీ గమనించవచ్చును. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కొరకు మనము 1 కేజీ విత్తనానికి థైరామ్ లేదా క్యాప్టాన్ అనే శిలీంద్రనాశులను 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదా జీవ శిలీంద్రనాశనం అనేటువంటి ట్రైకోడర్మా వీడితోని విత్తన శుద్ధి చేసుకోవడానికి 1 కేజీ విత్తనానికి 10 గ్రాముల జీవ శిలీంద్ర పౌడర్ని మనం విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చును. తర్వాత కూడా ప్రధాన పొలంలో వేరుకుళ్ళు కానీ గమనించినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ అయితే లీటర్కి 3 గ్రాములు లేదా కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిసిన మందు అయితే లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలను బాగా తడపాలి. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులు లేదా తుప్పు తెగులు అనేది ఎక్కువ గమనించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మ్యాంకోజెబ్ అయితే లీటర్కి 2.5 గ్రాములు లేదా క్లోరోథనలిన్ అయితే లీటర్కి 2 గ్రాములు లేదా హెగ్జాకోనోజోల్ అయితే లీటర్కి 2 ml చొప్పున ఏదైనా ఒక తెగులు మందును 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం నివారించుకోవచ్చును. పూత పిందే దశలో మనకు కాయ తొలుచు పురుగు లేదా పూతను తినే పురుగు మనం గమనించవచ్చును. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్య మనము స్పోడాప్టెరా హెలికోవర్పా ల్యూర్స్ని మనము ప్రధాన పొలంలో విత్తిన 30 రోజులప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తల్లి రెక్కల పురుగులను ట్రాప్ చేసి మనం ఈ పురుగు యొక్క ఉధృతిని నివారించవచ్చును. లేదా ఈ పురుగును గమనించిన వెంటనే మనము ప్రొఫినాఫాజ్ 2 ml అలాగే వేప నూనె 10,000 ppm 1 ml కలిపి చేనంతా తడిచేలాగా 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా ఈ కాయపుచ్చును నివారించుకోవచ్చును. అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారం అవ్వటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని అనర్థాలే. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమిలోని పోషకాలను మొక్కలకు అందేలా దోహదపడేవి జీవన ఎరువులు. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం, పొటాషియం అందించేవి అందుబాటులో ఉన్నాయి. ఏ పంటలకు ఈ జీవన ఎరువులను అందించవచ్చు, వీటి వాడకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి వంటి పూర్తి వివరాలతో మన ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి. హరిత విప్లవం మొదలైన తర్వాత రసాయన ఎరువుల వాడకం అనేది పెరగడం జరిగింది. రసాయన ఎరువుల వాడకం వల్ల మనకి భూభౌతిక రసాయన స్థితిలో మార్పులు రావడం, ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం అనేది ఎక్కువగా జరిగింది. దీనికి మనం ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులను మనం ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం అనేది మనం సాధించవచ్చు. ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనవి కనుక చూసుకున్నట్టయితే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, ఫాస్ఫరస్ని అందించే జీవన ఎరువులు, పొటాషియంను అందించే జీవన ఎరువులు,
గా మనం వర్గీకరించవచ్చు. మనకి ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియము, అజోస్పైరిల్లము, అజిటోబాక్టర్, అజోల్లా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ కూడాను నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల కింద చెప్పవచ్చు. అలాగే మనం భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై, వ్యామ్ కింద మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియం అనేది మనం ముఖ్యంగా అపరాలు, పప్పు జాతి పంటల్లో మనం వేరు బుడుపుల మీద ఈ రైజోబియంని మనం గమనించవచ్చు. ఇది మనకి గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడంలో దోహదపడుతుంది. అలాగే మనం అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే ఇవి ఇండిపెండెంట్గా అన్నమాట, స్వతంత్రంగా అవి జీవన ఎరువుని అందిస్తాయి మొక్కలకి. మనం నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల వాడకం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రైజోబియం అనేది మనం విత్తనానికి పెట్టొచ్చు, లేకపోతే విత్తనం నాటే ముందు ఆఖరి దుక్కులో కూడా మనం వేసుకోవచ్చు. రైజోబియం జీవన ఎరువు విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్టయితే 100 మిల్లీలీటర్ల నీరు తీసుకొని అందులో 10 గ్రాముల పంచదార లేదా బెల్లము కలిపి మరిగించుకొని ఈ మరిగించిన ద్రావణం చల్లారిన తర్వాత మనం విత్తనానికి పట్టించి దానికి 200 గ్రాముల రైజోబియం పొడిని కనుక కలుపుకుంటే మనం రైజోబియం కలిసే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకున్నట్టు అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 200 కిలోల పశువుల ఎరువు తీసుకొని 2 కిలోల రైజోబియం జీవన ఎరువును కనుక కలుపుకొని మనం ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్టయితే మనకి రసాయనిక నత్రజని వాడకం అనేది 10 నుంచి 20% కూడా తగ్గించుకోవచ్చు. మిగతా జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై వీటి వాడకం కనుక చూసుకున్నట్టయితే మనం ఎకరాకి 2 కిలోల జీవన ఎరువు 100 నుంచి 200 కిలోల పశువుల ఎరువుతో బాగా కలియబెట్టుకొని మనం విత్తనం జల్లే ముందు ఆఖరి దుక్కులో మనం కలిపి వేసుకున్నట్టయితే మంచిది. అలాగే మనకి ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కూడా లభ్యమవుతున్నాయి. ఇది వరకు ఘన రూపంలో ఉన్న జీవన ఎరువుల్లో బ్యాక్టీరియాల సంఖ్య తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే 2 లీటర్ల ద్రవరూప జీవన ఎరువు అజిటోబాక్టర్ కానీ అజోస్పైరిల్లం కానీ తీసుకొని దాన్ని 10 లీటర్ల వాటర్లో కలుపుకొని ఈ కలిపిన 10 లీటర్ల వాటర్లో కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ 100 నుంచి 200 కేజీల పశువుల ఎరువులో గనక మనం వేసుకొని ఆఖరి దుక్కిలో మనం మన ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. ఘనరూప జీవన ఎరువులతో కంపేర్ చేసుకున్నట్టయితే ద్రవరూప జీవన ఎరువులలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. జీవన ఎరువులు మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో కూడా లభ్యమవుతున్నాయి. చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ధరలు కూడా రైతును అంతగా ఆకట్టుకునే పండు దానిమ్మ. దానిమ్మను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. దానిమ్మ సాగులో ముందంజలో ఉన్న మహారాష్ట్ర ఎకరాకు 18 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధిస్తుండగా తెలుగు రైతులు 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులు తీయగలుగుతున్నారు. దానిమ్మ నాటిన ఏడాదిన్నరకే కాపును అందిస్తుంది. ఏడాదికి 2 పంటలు ఇస్తుంది. నీటి వసతిని, మార్కెట్ ధరను అనుసరించి దానిమ్మ నుంచి అంబే బహార్, మృగ్ బహార్ లేదా హస్తబహార్ పంటను తీసుకుంటూ ఉంటారు. దానిమ్మ సాగుకు గొడ్డలిపెట్టుగా ఉంటోంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కాయ నాణ్యతను దెబ్బతీయటమే కాదు, ఏకంగా తోట మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ తెగులును దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమైన అంటుమొక్కలను ఎంచుకోవటం, తెగులు దరిచేరకుండా సస్యరక్షణ చేపట్టడమే దానిమ్మ సాగులో విజయాలకు కీలకం. మరి అలాంటి విజయాలను సొంతం చేసుకోవాలంటే సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట దానిమ్మ. నీటి లభ్యత తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో సైతం దీని సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. దానిమ్మలోని పోషకాలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను గుర్తించాక వినియోగం బాగా ఊపందుకుంది. ఈ పండులో అనేక ఔషధ గుణాలుండడంతో పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు.
దానిమ్మ సాగుకు పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని సైతం తట్టుకుని పెరిగే ఈ పండ్ల మొక్కను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. కొద్దిగా సున్నపు శాతం, క్షారత కలిగిన భూముల్లోనూ ఈ పండ్ల తోట సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఉదజని సూచిక 7 నుంచి 8.5 మధ్య ఉన్న నేలలు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మన ప్రాంతానికి అనువైన రకాల విషయానికి వస్తే, గణేష్ రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 280 గ్రాముల బరువు ఉంటుంది. ఆకర్షణీయమైన రంగుతో చక్కెర శాతం 16 వరకు ఉండి శీతాకాలంలో గులాబీ రంగు, వేసవి కాలంలో తెలుపు రంగు గింజలు కలిగి ఉంటుంది. మృదులా రకం కాయలు 230 నుంచి 270 గ్రాముల బరువుతో ముదురు గులాబీ రంగు గింజలు కలిగి ఉంటాయి. ఆంత్రాక్నోస్ మత్స తెగులును తట్టుకుంటుంది. ఇందులో చక్కెర శాతం 18 వరకు ఉంటుంది. భగువా రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 300 గ్రాముల బరువుతో మృదువైన గింజలు కలిగి ఉంటాయి. చర్మం మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం నిల్వ చేయటానికి అనువుగా ఉంటాయి. దానిమ్మను నేల అంట్లు, గాలి అంట్లు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 6-7 నెలల వయస్సున్న నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. ఎంచుకున్న రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వరుసల మధ్య 4 నుంచి 4.5 మీటర్లు, మొక్కల మధ్య 3 నుంచి 4 మీటర్ల ఎడంతో మొక్కలను నాటుకోవాలి. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల ఎడంతో గుంతలు తీసుకోవాలి. ప్రతి గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు, 3 కిలోల వేపపిండి, 25 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి, 15 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 15 గ్రాముల అజటోబాక్టర్ పొడిని మట్టితో కలిపి గుంతలను నింపి మొక్కలను నాటుకోవాలి. సూక్ష్మ సేద్య విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే నీటితో పాటు పోషకాలను ఒకేసారి మొక్కలకు అందించవచ్చు. మొక్కలు నాటిన 4 నెలల తర్వాత ఒక్కో మొక్కకు 125 గ్రాముల వేపపిండి, 5 కిలోల పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువు, 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువును వేసుకోవాలి. అటుపై ప్రతి మొక్కకు సాలీన 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ఎరువులను దఫదఫాలుగా అందించాలి. దానిమ్మకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా తగు మోతాదులో అందించినప్పుడు వ్యాధి నిరోధకతతో పాటు దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. జింక్ లోపం ఏర్పడినప్పుడు ఆకులు చిన్నవిగా ఉండి వంకర్లు తిరుగుతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇనుము ధాతువు లోపించినప్పుడు ఆకులు తెలుపు రంగుకు మారిపోయి కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగదు. ఈ లోప సవరణకు లీటర్ నీటికి 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. జూన్ మొదలు మార్చి మాసం వరకు ఒక్కో మొక్కకు ప్రతిరోజు 20 నుంచి 30 లీటర్ల నీరు సరిపోతుంది. మార్చి నుంచి జూన్ వరకు 40 లీటర్ల నీటిని అందిస్తే సరిపోతుంది. వర్షాకాలంలో వరుసల మధ్య 1-2 సార్లు దుక్కి చేసుకోవటం వల్ల కలుపును అదుపులో ఉంచవచ్చు. దానిమ్మ సంవత్సరం పొడవునా పూత పూస్తుంది. కాని మార్కెట్ ధర, నీటి వసతి, నేల స్థితిగతుల్ని అనుసరించి దిగుబడులను తీసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై మరియు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పూత వస్తుంది. ఏ సీజన్లో కాపును తీసుకోవాలో ముందుగా నిర్ణయించుకున్నాక పూత వచ్చే సమయం కన్నా 2 నెలల ముందు నీటి ఎద్దడికి గురి చేసినట్లయితే పూత బాగా వస్తుంది. దానిమ్మకు గొడ్డలి పెట్టుగా మారి తోటల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు ఉధృతి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఆకులు, కొమ్మలు మరియు పిందెలపైన నీటి డాగులాంటి మచ్చలేర్పడతాయి. ఉధృతి ఎక్కువైన కొలది ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు రాలిపోవడం, కణుపుల వద్ద విరిగిపోవటం జరుగుతుంది. కాండంపై మచ్చలేర్పడటం వలన కణజాలం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో నేల నుంచి నీరు, పోషకాలు చెట్టు పైభాగానికి అందక మొక్కలు చనిపోతాయి. కాబట్టి సాగు ఆరంభం నుంచే మెళకువతో వ్యవహరించాలి. కొత్తగా దానిమ్మ తోటలు నాటే రైతులు
నాణ్యమైన అంటు మొక్కలను ఎంచుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూతను పంటకు వదిలినట్లయితే ఈ తెగులు బారి నుంచి తోటలను కాపాడవచ్చు. తెగులు సోకిన భాగాలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చెయ్యాలి. కత్తిరింపుల తర్వాత కొత్తగా వచ్చే చిగుర్లపైన 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 5 గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ లేదా పోషామైసిన్ కలిపి పిచికారీ చెయ్యాలి. కాండంపై తెగులు లక్షణాలు కనిపిస్తే పదునైన కత్తితో గోకి తొలగించాలి. తర్వాత దానిపై బోర్డో పేస్టును పుయ్యాలి. ఈ విధంగా అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించినట్లయితే తోటలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. మార్కెట్లో నిమ్మ ధరలు స్థిరంగా కొనసాగుతున్నా నెల్లూరు జిల్లా రైతులకు మాత్రం ఆ ధరలు దక్కని పరిస్థితి వచ్చింది. తోటల్లో దిగుబడులు లేని కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పూత, పిందె దశల్లో వర్షాలు ఆనక బెట్ట పరిస్థితులు నెలకొని తెగుళ్లు చుట్టుముట్టడంతో కాయ దిగుబడి, నాణ్యత తగ్గాయంటూ రైతులు వాపోతున్నారు. కూలీలు విపరీతం అయిపోయింది. నిమ్మకాయలు చూస్తే 4 రూపాయలు అమ్ముతున్నాయి. ఆడ కాయలు లేపాయా, మాకు పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. అకుంటే చేస్తున్నామంటే రైతులు కాబట్టి చేసుకుంటా ఉన్నాం అంతే. 80 కేజీలు బస్తా 5,000, 6,000 లోపల ఉంది. ఆ ధరలు ఉన్నప్పుడు కాయలు ఉండవు, కాయలు ఉన్నప్పుడు ధరలు ఉండవు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా నుంచి వ్యాపారులు ఢిల్లీ, పాట్నా, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు కాయలను ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం 80 కేజీల బస్తా 5,000 నుంచి 6,000 వరకు ధర పలుకుతోంది. తోటల్లో దిగుబడి తగ్గిన కారణంగా పెరిగిన ధరలతో ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. రేట్లేమో ఆశాజనకంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ పంటలు ఈ తెగుళ్ళ వల్ల అతి తక్కువగా మరీ ఘోరంగా ఉన్నాయి. రైతుకి గిట్టుబాటు కావడం లేదు. గత సంవత్సరం మీద కూడా ఇంకా చాలా తక్కువ దిగుబడులు. పురుగు మందుల రేట్లు పెరిగాయి, అదే గిట్టుబాటు కావడం లేదనేది. కనీసం నెలకు 2 సార్లు పిచికారీ చేయాల్సి వస్తుంది. కూలీలు పెరిగిపోయినాయి, ఎరువులు కానీ అన్ని రేట్లు పెరిగాయి, కానీ కాయలు దిగుబడి చాలా తక్కువ, చాలా నాణ్యం తక్కువ. అప్పటికి మందులు కొడతానే ఉన్నాం, ఆ బరకని ఈ మొంగని. కాబట్టి ప్రభుత్వం ఏదన్నా ప్రతి నిమ్మ రైతుకి ఆదుకుంటే మంచిదని కోరుతున్నాం. ధరలు ఉన్నప్పుడు రేట్లు ఉండవు, కాయలు ఉండవు, కాయలు ఉన్నప్పుడు ధరలు ఉండవు. పెట్టుబడులే భార్యలో కూలీలు చూస్తే అదిగా కూలీలు ఏ పెట్టిన రేట్లు అయిపోయా. ఎరువు చూస్తే 6,000, 7,000 ఎరువు. పిండి కట్ట చూస్తే 2,000 కట్ట. గిట్టుబాటు కావట్లేదు, ఇంక చేయలేక చేయటం. మార్కెట్లో నిమ్మ ధరలు బాగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే సరుకులో తగ్గిన నాణ్యతతోనే రైతులకు ధరలు దక్కని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ధరలు ఉండేనంటే క్వాలిటీ లేకుండా వచ్చింది. కాయలు చాలా తక్కువ ఉన్నాయి. కాయలు ఉన్న కాయల్లో వచ్చేసి ఎక్కువ తెగులు బారిన పడిపోయినాయి ఈ సంవత్సరం. వాటికి సరైన గైడెన్స్ లేక రైతులకు అర్థంగా కన్ఫ్యూజన్ అయిపోయి వాళ్ళకి 2-3 సార్లు కొట్టి అర్థం కాక ఆగిపోతున్నారు మందులు. ఇప్పుడు తెల్లపోడ అనేది ఒక తెగులు, నల్ల మచ్చ ఒక భయంకరమైనటువంటి ఈ 2 తెగులు మొత్తం అన్ని ఏరియాల్లో వ్యాపించి వాటిల్లో నుంచి బయటపడలేక ఆ కాయలు ఏమవుతున్నాయంటే ఇప్పుడు మంచి కాయలు ఈరోజు 80-90 రూపాయలు, 100 రూపాయల దాకా కూడా ఉన్నాయి. ఈ కాయలు వచ్చి 10-15 రూపాయలు ఉన్నాయి. ఇంత వ్యత్యాసంతో ఉన్న కాయలు కూడా వృధా అవుతూ ఉన్నాయి. మొత్తం మీద కాపులు ఏంటంటే వర్షం లేదు. ఆ వర్షం లేకపోయినందువల్ల కూడా నిమ్మ చెట్లకు మంచి ఎఫెక్ట్ ఈ సంవత్సరం. ఫిబ్రవరి, మార్చిలో తర్వాత మే, జూన్లో వచ్చేటి పూతలు రావడం ఆగిపోవడం జరిగింది. అవి 2 పోయినందువల్ల ఇప్పుడు ఏదైనా ఇంకా పూసి వచ్చిన దాకా చెట్ల మీద కాయలు కూడా లేవు. ధరలు బాగానే ఉన్నాయి, ధరలు మంచి ధరలే ఇవి. కానీ ఉన్న క్వాలిటీ అంతా దానికి ఉపయోగపడడం వల్ల ఉన్న సరుకు అంతా ఏంటంటే వృధాగా వేస్ట్ అయిపోతుంది. గతంలో పోలిస్తే ఇదే మంత్లో ఉన్నదానికన్నా ఈసారి ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రానే ఉంది. దిగుబడి అనేది తగ్గింది కాబట్టి రైతులకి మేలు జరగలేదు. అదే కానీ బాగా ప్రైస్ దిగుబడి కానీ బాగా ఉంటే రైతులు చాలా హ్యాపీగా ఉండేది. పొదలకూరులో నిమ్మకాయల ధరలు అనేది ఏదైనా సరే మనకి పైకి ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడ ఉన్న డిమాండ్ బట్టి ఇక్కడ ప్రైసెస్ అని ఉంటుంది తప్ప వీళ్ళ నియంత్రించి అలాగనేది ఏమి ఉండదండి. ఎక్కడైనా సరే డిమాండ్ అండ్ సప్లై దాన్ని బట్టి మనకి ప్రైసెస్ అనేది డిసైడ్ చేస్తారు. ఈ ఏడాది నిమ్మ తోటల్లో పెరిగిన చీడపీడలతోనే దిగుబడుల నాణ్యత తగ్గిందంటూ రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ ఎప్పటికప్పుడు సాగు సలహాలను అందిస్తే సాగుదారులకు ఉపయోగకరంగా ఉంటుందంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.